ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇది చాలా జ్యూసీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను చికెన్ బోన్‌లెస్ తీసుకున్నాను. ఇది ఒక 300 గ్రామ్స్ ఉంటది. అండ్ ఆల్సో ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఒక 2½ టేబుల్ స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు, అండ్ ఇది వచ్చేసి మనం మసాలా పట్టుకుంటామనమాట. సో దీనికేంటంటే నేను గ్రీన్ చిల్లీని నేను సన్నగా తరుక్కున్నాను. అదేంటంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. అండ్ క్యాష్యూస్ ఏంటంటే ఒక 1½ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం గుప్పెడంత, పుదీనా తీసుకున్నాను. ధనియాల పొడి నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఇంకా ఆవాలు ఒక్కొక్క 1 టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలా ఏసి గరం మసాలా పట్టించాము. సో ఇది నేను ఒక దగ్గర దగ్గర ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియెంట్స్‌ని మిక్సర్ పట్టేసుకుందాము. సో దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యేసుకొని మిక్సర్ పట్టేసుకుందాం మనము. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కారం యేసుకోండి. దీంట్లో ఇంకా మనం రెడ్ చిల్లీ వేయమనమాట. సో మీ కారము మీకు ఎంత కావాలో దీన్ని బట్టి ఇక్కడే వేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను పాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్‌లోకి నేను కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. సో దీంతో పాటు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. అండ్ దీంట్లోకే మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. సో ఇలా మీరు సన్నగా కట్ చేసుకున్నారంటే త్వరగా కుక్ అవుతుంది. సో ఆ ఒక రీజన్‌కి నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాము. సో ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం వేపుకోండి. లేదంటే తొందరగా కలర్ మారిపోతదనమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చింది నాకు. సో ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోండి. మీరు నార్మల్‌గా వేసుకునే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కంటే ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2 కలిసేలాగా కలిపేసుకొని మనము ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా అయితే వేపుకోవాలి. సో ఇదంతా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇదైతే మొత్తం బ్రౌనిష్ షేడ్‌లోకి టర్న్ అయింది. మనకు అల్లం కొంచెం కూడా పచ్చివాసన ఉండేలాగా చూసుకోకండి. మొత్తం అల్లం పచ్చివాసన పోయి మనకి ఇలా ఫుల్ బ్రౌనిష్ షేడ్‌లోకి వచ్చిందంటే అప్పుడు మీరు చికెన్ వేసేసుకోండి. మధ్యలో మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రం మొత్తం బ్రౌన్ అయ్యేదాకా అయితే చేసుకోండి, వేపేసుకోండి. సో దాని తర్వాత మనకి వన్స్ అలా అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకుందాము. సో ఇదైతే వేపేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఆనియన్ అనేది మనకి మొత్తం బ్రౌన్ అయినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట.
సో అప్పటిదాకా అయితే డెఫినెట్గా మీరైతే బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా అయితే వేపుకొని తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి. సో ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అని చెప్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే వస్తుంది అనమాట చికెన్. సో చికెన్లో వాటర్ స్టార్ట్ అయ్యేదాకా మనం ఇలా కలిపేసుకొని దాని తర్వాత మనము లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు మనం మిక్సర్ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం దీంట్లోకి. కలిపేసుకుందాము. సో ఆ మసాలా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకుందాం మనము. సో దీంతో పాటు మనము సాల్ట్, ఇంకా ధనియాల పొడి అయితే వేసేసుకొని వేపేసుకున్నాము. సో ఈ మసాలా అనేది మొత్తం కలిసేదాకా కలుపుకొని మీరైతే లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఒక 15 మినిట్స్ మనకి చికెన్ కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడైతే 15 మినిట్స్ అయిపోయింది. నేనైతే ఈ లిడ్ ఓపెన్ చేసి కలిపేసుకుంటాను. సో మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఒకవేళ లైక్ ఈ కన్సిస్టెన్సీ చాలు అంటే గరం మసాలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేపేసుకొని 2-3 మినిట్స్ వేపేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైక్ ఫ్రై కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీకి చేస్తున్నాను అనమాట. సో ఇంకొంచెం సేపు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుందాము. సో ఈ స్టేజ్లో మీరు సాల్ట్, కారం చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నాకు ఇలా కొంచెం థిక్ అయింది కదా, సో నేను ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకుంటున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. సో ఈ రెసిపీ అయితే కారం నచ్చిన వాళ్ళకైతే లైక్ కారం ఎక్కువ తినే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే నేను చాలా పచ్చిమిర్చి యాడ్ చేసా కాబట్టి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఒకవేళ మీరు కారం తక్కువ తినేవాళ్ళు అనుకుంటే పచ్చిమిర్చి స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనం తర్వాత కారం అయితే యాడ్ చేయలేదు. సో దాన్ని బట్టి మీరు స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి అనేది తీసుకోండి. సో ఇప్పుడు గరం మసాలా అయితే వేసేసుకున్నాం కదా, సో హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేపేసుకోండి. కొంచెం దగ్గరకు అయ్యి ఫ్రై కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. సో చూసారు కదా, ఎంతో స్పైసీగా ఉండే గ్రీన్ చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది. మీరైతే ఒకవేళ ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఆల్సో మీరు స్పైసీ లవర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో స్పైసీ అని కామెంట్ చేయండి.